ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్ రావు విచారణ ముగిసింది. 3 రోజుల కిందట విచారణకు హాజరైన ఆయన విచారణలో అసంపూర్తిగా సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో నిన్న మరోసారి విచారణకు పిలిచింది సిట్. డాక్యుమెంట్లు, ఫోన్లు జప్తు చేశారు అధికారులు. ఈ నెల 8వ తేదీన మళ్లీ విచారణకు రావాలని శ్రవణ్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు A6 గా ఉన్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా ఎవరెవరిపై నిఘా పెట్టారు, ఎవరు ఫోన్లు ట్యాపింగ్ చేయడానికి టీంతో పనిచేశారనే విషయాలపై దర్యాప్తు చేసింది సిట్ బృందం. ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులతో ఫోన్ ట్యాపింగ్ పై పనిచేసినట్లు శ్రవణ్ రావుపై అభియోగాలు ఉన్నాయి. ఏడాది కిందటే ఆయన అమెరికా వెళ్లిపోయారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మీడియా అధినేత శ్రవణ్ రావు విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేదనే వాదనలు ఉన్నాయి. కేసు విచారణకు సహకరించకపోతే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు అధికారులు. మరోవైపు సుప్రీంకోర్టును ఆశ్రయించి మధ్యంతర రక్షణ తొలగించమని పోలీసులు కోరే ఛాన్స్ ఉంది. గత ప్రభుత్వ పెద్దల నుంచి తనకు వచ్చిన ఆదేశాల మేరకు కొన్ని ఫోన్ నెంబర్లను పోలీస్ అధికారి ప్రణీత్ రావుకు ఇచ్చానని అంగీకరించిన శ్రవణ్ రావు ఆ పెద్దలు ఎవరంటే మాత్రం మౌనం వహించారని సమాచారం. గత ఏడాది మార్చిలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదవగా ఆ వెంటనే శ్రవణ్ రావు విదేశాలకు పారిపోయారు. దీంతో ఈ కేసులో మీ ప్రమేయం లేకపోతే ఎందుకు విదేశాలకు పారిపోయారని సిట్ ప్రశ్నించగా శ్రవణ్ రావు సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది. శ్రవణ్ రావు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించడంతో ఆయన తరపు న్యాయవాదులు ఇదివరకే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శ్రవణ్ రావు దేశానికి తిరిగి వచ్చి విచారణకు సహకరించాలనుకుంటే అప్పటి వరకు కఠిన చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన విదేశాల నుంచి వచ్చి పోలీసుల విచారణకు హాజరయ్యారు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వేసిన పిటిషన్పై హైకోర్టులో తీర్పు పెండింగ్ ఉంది. ఒకవేళ బెయిల్ పిటిషన్ హైకోర్టులో డిస్మిస్ అయితే శ్రవణ్ రావు తరహాలోనే సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభాకర్ రావు భావిస్తున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత స్వదేశానికి తిరిగి రావాలా లేదా అనే విషయంలో ప్రభాకర్ రావు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఈలోపై ప్రభాకర్ రావుకి రెడ్ కార్నర్ నోటీసుతో విదేశాల నుంచి డిపోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానంగా నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు, ఆ సంభాషణలను ప్రత్యేక కంట్రోల్ రూముల ద్వారా నాటి ఎస్ఐబీ టీం విన్నట్లు ఛార్జిషీట్లో తెలిపారు పోలీసులు. ముఖ్యంగా మునుగోడు, దుబ్బాక ఉప ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నాయకుల ఫోన్ సంభాషణలు వింటూ వారికి ఆర్థిక సహాయం అందకుండా పనిచేశారని విచారణలో తేలింది. నిందితులు జరిగిన విషయాలు చెప్పకుంటే సాంకేతిక ఆధారాలతో కేసును ముందుకు తీసుకువెళ్లాలని పోలీసులు భావిస్తున్నారని సమాచారం.